ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రైతులకు, ప్రజలకు చల్లని కబురు చెప్పింది. దక్షిణ భారతదేశంలో గురువారం నుంచి 6 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం నైరుతి రుతుపవనాలు మే 31 నాటికి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది. సాధారణంగా జూన్ 1 నాటికి కేరళను చేరుకునే రుతుపవనాలు ఈ ఏడాది కొద్దిగా ముందుగానే రావచ్చు అని అంచనా వేసింది. అయితే ఇది కేవలం అంచనా మాత్రమేనని, ఖచ్చితమైన తేదీలు వాతావరణ పరిస్థితులపై ఆధారపడి కొద్దిగా మారవచ్చని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇక తెలంగాణలో రానున్న 4 రోజుల రాష్ట్రంలో మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పారు. హైదరాబాద్ సహా పలు జిల్లా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపారు. వాతావరణ శాఖ అధికారులు ముఖ్యంగా మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, యాదాద్రి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ద్రోణి ప్రభావంతో వచ్చే 2 రోజుల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా నేడు మరియు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మరో 2 రోజుల పాటు మోస్తారు వర్షాలు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. మన్యం, అనకాపల్లి, కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది.